వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఆధ్యా టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు. సో నవరాత్రులు ఇప్పటికే స్టార్ట్ అయ్యేలా సెకండ్ డే అందరూ కూడా దేవీమాలల నుండి కావచ్చు, అమ్మవారి పూజలు కావచ్చు చాలా ఘనంగా చేసుకుని ఉంటారు. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవి విగ్రహం అండ్ దుర్గాదేవి దర్శనానికి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చిన. సో అదేంటి అని అనుకుంటున్నారా? అవును, హైదరాబాద్లోనే ది వరల్డ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత దర్శనం ఇస్తున్నారనమాట. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారు కొలువు తీరుండ్రు, భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇంతవరకు మనకి కేవలం వినాయకుడు మాత్రమే తెలంగాణలో ది హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అనే రికార్డు ఉండేది. కానీ గణపతి తర్వాత దుర్గాదేవి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవిగా హైదరాబాద్లో కొలువు తీరిందనమాట. సో అది కూడా ఎకో ఫ్రెండ్లీ అండ్ పూర్తిగా మట్టితో తయారు చేసిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహం. దాదాపు ఈ ఏడాది 65 అడుగుల ఎత్తుతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. సో ఒక్కసారి మనం కమిటీ వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే దర్శనం చూస్తుంటే మనకి అమ్మవారి రూపం కనిపిస్తుంది అండ్ దాంతోపాటు ఇక్కడ పూజలు మాత్రమే కనిపిస్తుంది. కానీ దీని వెనకాల వాళ్ళ పడ్డ కష్టం ఎంత అండ్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఎకో ఫ్రెండ్లీ అమ్మవారిని తయారు చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ అమ్మవారిని చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే పిఓపి విగ్రహాలు చేయడం కాస్త సులువే కళాకారులకి, కానీ మట్టితో అమ్మవారి విగ్రహం చేసుడు అంటే అది మస్తు కష్టంతో కూడుకున్న పని. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి దుర్గాదేవి విగ్రహాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మనకి దుల్పేట్ అండ్ సిటీ అవుట్స్కట్లు ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాకపోతే అమ్మవారి ఎటైర్ మనం ఇక్కడ చూస్తుంటే కలకత్తా స్టైల్ కనిపిస్తుంది. సో కలకత్తాలో ఉండే అమ్మవారి విగ్రహాలన్నీ కూడా ఇట్లా పెద్ద కిరీటంతో కావచ్చు, అమ్మవారి రూపాలు చాలా కొంత డిఫర్గా కనిపిస్తుంటాయి అనమాట. సో అట్లాంటి ఎటైర్ ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహంలో కనిపిస్తుంది కదా. సో అమ్మవారికి సంబంధించిన ఇంకా విశేషాలు తెలుసుకుందాం. కళాకారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పూజలు చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఎన్ని రోజులు టైం పట్టింది అండ్ ప్రత్యేకంగా మట్టి చూస్ చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఏ మట్టి చూస్ చేసుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నాం మన అమ్మవారి విగ్రహం. సో ప్రతి ఏడాది కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతి ఖైరతాబాద్ వాళ్ళు పెట్టుడు అండ్ ఎకో ఫ్రెండ్లీ దుర్గామాతని ఇక్కడ పెట్టడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. సో మరి ఈ ఏడాది 65 ఫీట్ అమ్మవారు చూస్తున్నాం. ఎవరు తయారు చేశారు? కళాకారులు వచ్చేసి 28 కళాకారులు వచ్చారు మనకు కలకత్తా నుంచి. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మేము 25 ఇయర్స్ నుంచి మేము సెలబ్రేషన్ చేస్తాము. దుర్గామాతని మేము మా వీధిలో పెట్టుకునే వాళ్ళం ఈ అమెజాన్ టెలివిజన్ హోటల్ లైన్లో. సో ఈసారి మాకేంటంటే 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ స్పెషల్ కాబట్టి మేము మున్సిపల్ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈసారి ఇక్కడ ప్రతిష్టాపన చేయించాము. ఆల్మోస్ట్ 35-40 డేస్ నుంచి మాకు కళాకారుని పిలిపించి డే అండ్ నైట్ వర్క్ చేయడం వల్ల అమ్మవారు ఇట్లా మాకు ఈ రూపంలో వచ్చింది. సో ఈకో ఫ్రెండ్లీ చేయడానికి మేము కొనుక్కోవడానికి కారణం ఏంటంటే మన అందరం పిఓపిలో చేసి మనం ఉన్న కాలుష్యాన్ని మనం పాడు చేస్తున్నాము. సో అలాంటి దానివల్ల మనం అందరము మనకు సఫర్ అవుతుంది, వరదలు రావడం అవన్నీ. దీనివల్ల పొల్యూషన్ చేసే కన్నా మంచినీళ్ళన్నీ పొల్యూషన్ అవుతుంది సిటీలో. రేపటి రోజు హైదరాబాద్లో మనం బ్రతకాలి అంటే మంచినీళ్ళు కావాలి, కానీ అన్నీ పొల్యూటెడ్ అవుతున్నాయి. సో ఒకప్పుడు ఉన్న చెరువులన్నీ ఇప్పుడు అన్నీ మురికి నాళలు మూసిరి దీనిలా తయారైపోయినాయి. సో దాని ఉద్దేశంతో మేము ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ఆలోచనతో మా గులాబ్ శ్రీనివాస్ మా ఆర్గనైజర్ మా నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి మాది అసోసియేషన్. సో మా టీం మెంబర్స్ అందరూ కలిసి మేము దీంట్లో ఆల్మోస్ట్ 1 మంత్ ముందు నుంచి మేము అందరం కార్యక్రమం. ప్రతి ఏడాది కూడా అమ్మవారి రూపం అనేది కాస్త డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఈ ఏడాది కూడా అమ్మవారి రూపం అసలు డిజైన్ చేసేటప్పుడు ఎట్లా డిజైన్ చేస్తుంటారు? మేము ముందే ప్లాన్ చేసుకుని ఈ మాత ఇది ఫోటో మాది బ్రోచర్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ ఫోటో మేము ముందే 1-2 మంత్స్ ముందే మేము ప్లాన్ చేసుకొని మేము దాన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళ కళాకారులకు ఇచ్చేసి దాని పరంగా మేము వాళ్ళని ఆ మోడల్ తయారు చేయించుకుంటాం. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం మనం చూస్తుంటే దుర్గాదేవి విగ్రహాలు ఇక్కడ కూడా తయారవుతాయి. కానీ అమ్మవారి కలకత్తాలో అమ్మవారి విగ్రహం కొంత డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మనం పూజించే అమ్మవారి విగ్రహానికి అక్కడ. సో ఇక్కడ అటైర్ చూస్తుంటే కలకత్తా ఆ అటైర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మేము కలకత్తా మోడల్లోనే మేము ప్రతిసారి పెడతాం. దాంట్లో అయితేనే మనకి ఈకో ఫ్రెండ్లీగా చేయగలుగుతాం. ఇప్పుడు పిఓపిలో చేస్తే కానీ మనకు ఆ పిఓపిలో వచ్చేది ఏంది డైలో చేస్తారు వాళ్ళు. కలర్స్ అన్ని కెమికల్ ఉన్న కలర్స్ వాడతారు, ఆ ఫేస్లో ఫినిషింగ్ చూస్తారు తప్ప తర్వాత మనం నిమజ్జనం చేసినాక అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. సో ఇలా అన్నీ కూడా మేము వాటర్ కలర్స్ అవి ఇవన్నీ వాడుతున్నాం. సో అలా వాడడం వల్ల మేము అందరికీ ఒక మెసేజ్లో ఈ రూపంలో మేము తెలియజేస్తున్నాము. మేము ఘనంగా డైలీ కూడా మాకు ఇప్పుడు ఈరోజు అన్ని వర్క్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇవాళ సెకండ్ డే. ఇవాళ నుంచి మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి అన్నీ ఇక్కడే అవుతున్నాయి. మళ్ళీ 9 days మేము డైలీ పూజలు చేయడం, డైలీ ఒక వెరైటీ స్వీట్స్ మనం పూజ అమ్మవారికి నైవేద్యాలు చేయడం. 9 days మేము 15th అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు అమ్మవారి విగ్రహం తయారీ ఎట్లా జరిగింది అండ్ దాంతోపాటు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారి డిజైన్ మాత డిజైన్ చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఇంత పెద్ద అమ్మవారిని
9 రోజులు ఘనంగా పూజించుడు ఒక ఎత్తు అయితే మరి గంగమ్మ వడికి తీసుకోవాలి కదా, అది కూడా ఇంకొక ఎత్తు. సో ప్రతి ఏడాది ఏంటంటే అక్కడ కాలనీలో పెడితే అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడే చేసేవాళ్ళు. మరి ఈ ఏడాది ఎట్లా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అండ్ ఆఖరి రోజు ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండబోతుంది అమ్మవారి నిమజ్జనానికి సంబంధించి? నిన్న 3వ తారీఖు అమ్మవారి నవరాత్రులు మొదలైనవి. సో ఈ యొక్క అమ్మవారి భారీ విగ్రహం కాబట్టి అన్ని దసరా 12th వస్తుంది. దసరా నెక్స్ట్ డే అండ్ దాని తర్వాత ఇంకో రోజు అన్ని నిమజ్జనాలు జరిగిపోతాయి. సో మనము 15th రోజు అమ్మవారి నిమజ్జనము మహాశోభయాత్ర మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మనం హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వీలు లేదు కాబట్టి గత 10 years నుంచి ఇక్కడనే మనకి ఇక్కడ టెలివిజన్ హోటల్ గల్లీలో కూర్చోబెడుతుండే. ఈసారి సిల్వర్ జూబ్లీ కాబట్టి మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ద్వారా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇది ఒక భారీ విగ్రహం కాబట్టి 65 అడుగుల విగ్రహాన్ని ప్లేస్ చాలా పెద్దది అవసరం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అనుమతి ఇలాగ ఇస్తే ఇంకా చాలా పెద్ద అమ్మవారిని పెట్టాలని చెప్పేసి నా కాన్సెప్ట్. పబ్లిక్లో జనాలకు ఇచ్చేది ఒకటే, నేను అనేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మీరు వాడకండి. ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలే వాడితే మనకేందంటే ఇది ఓన్లీ మట్టి గడ్డి అండ్ వాటర్ పెయింట్స్తో చేయడం జరిగింది. సో 15వ తారీఖు మహాశోభయాత్ర. దీనికి ఇక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమై 4, 5, 7, 8 వరకు మళ్ళీ గ్రౌండ్లోకి వస్తుంది. ఇక్కడ ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక మన పంతులు మన విజయవాడ నుంచి మరియు మన శ్రీశైలం నుంచి ప్రత్యేకమైన పూజారులు వచ్చి ఇక అమ్మవారిని పూజలు జరిపించి మహాహారతి ఇచ్చి నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. సో ఇదన్నమాట ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గాదేవికి సంబంధించిన మెటీరియల్స్ ఏమేమి వాడినరు, కళాకారులు ఎవరు చేసిర్రు, అండ్ 11వ రోజు ఏమేమి పూజ జరగబోతుంది, అండ్ నిమజ్జన శోభయాత్ర ఎట్లా ఉండబోతుంది, దీనికి అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.